ఐపీఎల్ 2019 సీజన్లో కూడా మహిళల టీ20 ఎగ్జిబిషన్ మ్యాచ్లు నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలను సిద్ధం చేసింది. అయితే ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్లను లీగ్ ప్లేఆఫ్స్ దశలో మాత్రమే నిర్వహించే అవకాశం ఉందని బీసీసీఐ వెల్లడించింది. ఈ మ్యాచ్లను వీలైనంత ఎక్కువ మంది చూసేందుకు రాత్రి 7 గంటలకు జరిగేలా బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2018లో సూపర్ నోవాస్ ట్రయల్ బ్లేజర్స్ మధ్య జరిగిన ఏకైక టీ20 మ్యాచ్ను మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభించగా వాంఖడే మైదానం మొత్తం ఖాళీగా కనిపించింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ గతేడాదిలాగే ప్లేఆఫ్స్ మధ్యలోనే ఈ మ్యాచ్లను జరిపే వీలుంది. అయితే సాధారణ ఎన్నికల తేదీలు వెల్లడయ్యాక వీటిపై తుది నిర్ణయం తీసుకుంటాం. ఐపీఎల్ మ్యాచ్లు లేని సమయంలో రాత్రి 7 గంటల నుంచి ఆడిస్తే ప్రేక్షకులు ఎక్కువగా హాజరయ్యే అవకాశం ఉంటుంది అని తెలిపారు. ఈ మ్యాచ్లను 2 జట్ల మధ్య బెస్ట్ ఆఫ్ 3 విధానంలో లేదా 3 జట్ల నడుమ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్లతో పాటు ఫైనల్ జరపాలా వద్దా అనే దానిపై బీసీసీఐ ఆలోచన చేస్తోంది. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2019 సీజన్ షెడ్యూల్ ని బీసీసీఐ ఇటీవలే విడుదల చేసింది. అయితే కేవలం 14 మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ ను మాత్రమే బీసీసీఐ ప్రకటించింది. మార్చి 23న టోర్నీ ప్రారంభం కానుంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తొలి 2 వారాల షెడ్యూల్ ను మాత్రమే బోర్డు విడుదల చేయడం విశేషం. ఈ 2 వారాల్లో మొత్తం 17 మ్యాచ్లు జరగనున్నాయి. మార్చి 23 నుంచి ఏప్రిల్ 5 మధ్య జరిగే మ్యాచ్ల షెడ్యూల్ ను ఐపీఎల్ ట్విట్టర్ లో ఉంచారు. మిగతా షెడ్యూల్ ను లోక్సభ ఎన్నికల తర్వాత విడుదల చేసే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉంటే సన్ రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ ను మార్చి 24న కోల్కతా నైట్ రైడర్స్ తో ఆడనుంది. నగరంలోని ఉప్పల్ స్టేడియంలో మార్చి 29న రాజస్థాన్ వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్ తో ఈ సీజన్ లో తొలి మ్యాచ్ జరగనుంది.